వీళ్ళకి యూజర్ ఛార్జీల పేరుతో దేవాలయం ఫండ్ నుంచి డబ్బులు ఇస్తారు. అంటే ఈ 4 రోజుల జీతాలు వాళ్ళు భరించాలి వీళ్ళందరికీ, ఈ సిబ్బంది అందరికీ. అదే మీరు చెప్పిన గుడారాల పండుగ కాకాని దగ్గర జరిగేదో లేకపోతే ఇంకోటి ఉందో గుణదల్లో, అక్కడ ఎవరు కడతారు? చర్చి కడుతుందా లేదా మసీదు కడుతుందా? మరి అదేం సెక్యులరిజం? అదే కదా బేసిక్ గా సెక్యులరిజం అంటే నువ్వు వసూలు చేస్తా అందరి దగ్గర వసూలు చేయి, లేదా ఎవరి దగ్గర వసూలు చేయక. ఇది ఎక్కడ ధోరణి? ఈవెన్ మీరు గుళ్ళ దగ్గర కనుక జనాలు ఎక్కువ వస్తారు అనుకున్నప్పుడు అడిగితే పోలీసుల్ని మీరు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తానంటేనే ఇస్తారు మీకు పర్మిషన్, లేకపోతే ఇయ్యరు. అది విచిత్రం మన దేశంలో. అలాంటి ఆయన ప్రస్తావించడంలో తప్పులేదు. లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిపోయింది అనేదా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య. నిన్న కాలంగా కల్తీ నెయ్యితోటి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. మొన్న అసలు లడ్డూలో అంటే ఇప్పుడు ఈయన అన్న ఫస్ట్ మాట ఉంటే లడ్డూలో కల్తీనే పెట్టి నైవేద్యం పెడతారని వేశారు. అంటే పెట్టేసినట్టే కదా ఏం చెప్పింది. ఓకే, అక్కడికి పంపించారు, రాముడికి కూడా పంపించారు అనేది. అంటే ఈ కల్తీనైతే పెట్టారని ఈయన ఫిక్స్ అవుతున్నారా? రిపోర్ట్లో ఉందా ఈ వ్యాఖ్య? చేస్తున్న తప్పిదే దేవుడిని దాంట్లో దేవుడికి సంబంధించి దైవ ద్రోహం అది. ఓ రకంగా నువ్వు అయోధ్యకు పంపించిన దాంట్లో కల్తీ కలిసిందని ఎవరు ధృవీకరించి